మండలం కారంపూడి మండలంలోని నరమాలపాడు అనే గ్రామంలోకి ఇంటింట దళితులారా ఆలోచించండి అంటే దళితులకి ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయం గురించి వివరించి మనం ఏవైతే గత ప్రభుత్వంలో సంపాదించుకున్న పథకాలు అంబేద్కర్ విద్య అంటే చదువుకోవడానికి మనం వేరే దేశం పోవాలంటే దానికి సంబంధించిన అమౌంట్ ప్రభుత్వం ఆదుకునేది. గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 2500 మంది మన మాదిగ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం మొత్తం బయటికి వెళ్ళి చదువుకున్నారు. ఈ ప్రభుత్వంలో ఒక్కరు కూడా బయటికి వెళ్ళి చదువుకోలేదు అంటే దీని గురించి ఆలోచించండి. రెండోది, మన ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి హౌసింగ్ లోన్స్ గత ప్రభుత్వంలో 5 కట్టుకున్నారు. ఈ ప్రభుత్వంలో కూడా అయ్యే పథకాలు ఉంటే మనలో ఇంకొక 5 ఇల్లు కట్టుకునేవాళ్ళు, అవి తీసేశారు. మన డబ్బులన్నీ తీసేసి అందరికీ 15,000 ఎక్కడ పనిచేశారు. ఈ విధంగా జరిగిన అన్యాయానికి గుర్తుంచుకొని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే ఈ పథకాలతో పాటు మన ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ అన్న చెప్పండి.